హాయ్ అండి, హలో నమస్తే. వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఈరోజు మనం వంకాయలతో వంకాయ మసాలా కర్రీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ముందుగా వంకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి తాలింపును వేగనివ్వండి. తాలింపు బాగా వేగాక అందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వండి. అవి కూడా వేగాక కరివేపాకు కొంచెం, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వండి ఆయిల్లో. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ పోసి 1 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేయండి. తర్వాత అందులో వంకాయ ముక్కలను నేను చూపించినట్టు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయలు కట్ చేసాక ముక్క నల్లగా అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, 1 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఈ మొత్తం కలిసే కలుపుకున్నాక 1 టీ స్పూన్ పసుపు వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి టమాటా ముక్క మెత్తబడే వరకు వేగనివ్వండి. తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. అవి బాగా కలుపుకున్నాక అందులో కూరకి సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి వంకాయ ముక్కలను మగ్గనివ్వండి. ఇలా మగ్గాక తరువాత మూత తీసి వంకాయ ముక్క మెత్తబడ్డాక 1 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ల గరం మసాలా కూరలో బాగా కలిసేలా కలుపుకోండి. కూర మొత్తం వేగాక కూర మొత్తం దగ్గరకు అయ్యాక దించేసే ముందు కొత్తిమీర తరుగు వేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఫాస్ట్గా వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే ఈ కూర చేయటం కూడా చాలా ఈజీ ప్రాసెస్. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.